నమస్తే డి న్యూస్కి స్వాగతం. నా పేరు దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా ప్రధానాంశాలు. ఒంగోలు ప్రకాశం భవనం కూడలిలో అశోక ధర్మ చక్ర స్తూపం ఆవిష్కరణ. ఇదొక చారిత్రక ఘట్టం అన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. అద్దంకి రేనంగివరం రోడ్డులో రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. నటుడు నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి సందడి. మెగాస్టార్తో ఫోటోషూట్కు పోటీ పడిన ప్రముఖులు మరియు అతిథులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలులో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరణమైందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ 150 వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం భవనం కూడలిలో అశోక ధర్మచక్రం 4 సింహాలతో రూపొందించిన స్తూపాన్ని కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి రాజాబాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే జనార్దన్ ఆవిష్కరించారు. అందరూ కూడా దయచేసి ముందుకు రావాలి. ఇవాళ అతను గారి అమృత హస్తాలతో కాబట్టి ప్రజలందరూ కూడా ఇది ఓపెన్ కాగానే ఆ పౌరు యొక్క ఘన చరిత్ర దీన్ని ఇక్కడే స్థాపించాలి. ఇవాళ ఇక్కడ ఒక బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో స్తూపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలు అంటేనే చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. అతి పురాతనమైన మున్సిపాలిటీల్లో ఒంగోలుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. నగరపాలక సంస్థ 150 వసంతాల్లోకి అడుగుపెడుతున్న తరుణంలో 150 రోజుల పాటు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 22 లక్షల రూపాయల వ్యయంతో 25 అడుగుల ఎత్తుగల అశోక ధర్మచక్ర స్తూపం ఏర్పాటుకు 8 నెలల సమయం పట్టిందని ఎమ్మెల్యే జనార్దన్ తెలిపారు. ఈ స్తూపం శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఎందరో మహానుభావులు ఉన్న ఈ ప్రాంతాన్ని తరతరాలు గుర్తుంచుకునేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. ట్రంక్ రోడ్డు విస్తరణ తన అజెండా అని, త్వరలోనే విస్తరణ పనులను చేపడతామన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, జనసేన నాయకులు కంది రవిశంకర్, ఇన్ఛార్జి కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. దీని గురించి ఒకసారి మనం తెలుసుకుంటే దగ్గర 8-9 నెలలు ఒకే స్టోన్ని దాన్ని ఒక్కో నెల దాన్ని కటింగ్ చేసుకుంటా చెప్పుతా దాన్ని తీసుకొచ్చి 8 months 9 months పట్టింది దాన్ని చేయడానికి. కాబట్టి దాన్ని చూసేదానికి అందరికీ బాగుండాలి, అదేవిధంగా దాన్ని చూసినప్పుడు మన బాధ్యతలు మనకు గుర్తుండాలనే ఉద్దేశంతో ఇది చర్చ్ సెంటర్లో మెయిన్ సెంటర్లో పెట్టాం. అదేవిధంగా చర్చ్ సెంటర్ కూడా దానికి కూడా ఇది చర్చ్ సెంటర్ కానీ దానికి కూడా పేరు కూడా అక్కడ పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో చర్చిది కూడా ఇక్కడ 150 సంవత్సరాల చర్చ్ అది. దానికి ఒక చరిత్ర ఉంది. 14-19లో ఉండేటప్పుడు దానికి ఒక స్టాంపులు కూడా చేయించాం. అప్పుడు నేనైతే దాని చర్చి మీద ఒక స్టాంప్స్ చేయించేసి స్టాంప్స్ కూడా ఆ రోజు డొనేట్ చేయడం, ఆ రోజు కార్యక్రమాలు కూడా చేసాం. అలాంటి చర్చ్ అది. దానికోసం అని చెప్పి చర్చి సెంటర్గానే ఇది ఉంటుంది. కానీ ఈ అశోక్ పిల్లర్ అనేది ప్రతి బాధ్యులుగా మనం చేసే కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆ విధంగా దీన్ని కూడా ఇక్కడ సెంటర్లో పెట్టామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దీన్ని చూసినప్పుడల్లా శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం 3 మనకు గుర్తొచ్చే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటు కలెక్టర్ గారు, నేను, అదేవిధంగా విజయ్ గారు, ఎంపీ గారు, మన ఉండే ఎమ్మెల్యేలు కూడా చాలామంది అందరం కూడా చాలాసార్లు కూర్చొని మనకి ఏంటంటే మనకి 1876లో మనకు మున్సిపాలిటీ ఏర్పడింది.
అది కరెక్ట్గా 2026కి 150 సంవత్సరాలు వస్తుంది. రేపు సెప్టెంబర్కి వస్తుంది. 4 నెలల లోపల మనకి 150 సంవత్సరాలు మన కార్పొరేషన్కి, మన ఒంగోలుకి వస్తుంది. కాబట్టి దీనికి ఏదో విధంగా మనం కూడా చేసే కార్యక్రమాలు ఇంకా 150వ రోజు అనే సంవత్సరం అనే దాని మీద ఒక మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు స్తూపం అంటే మీ అందరికీ తెలుసు. అశోక్ రాజు ఒక మంచి పరిపాలన అందించిన వాడు. అదే దాన్ని గుర్తించి మన ప్రభుత్వం కూడా దాన్ని సింబల్గా పెట్టింది. ఈరోజు మనము 150 ఇయర్స్కి ఇలాంటి అశోకుడి సింబల్, మన సింబల్, ప్రభుత్వ సింబల్ ఈరోజు మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేది అందరికీ గౌరవకరం. ఈ 150 ఇయర్స్లో ఒంగోలు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ మన 150 ఇయర్స్ మున్సిపాలిటీ అయిన సందర్భంగా అనేక ప్రోగ్రాంలు, అనేక డెవలప్మెంట్స్, అనేక కల్చరల్ యాక్టివిటీస్ రాబోయే కాలంలో జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి విగ్రహాన్ని, శిల్పాన్ని పెట్టినందుకు, అశోక శిల్పాన్ని పెట్టినందుకు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటున్నాను. సో ఈ స్తూపం ఇక్కడ పెట్టడం వల్ల దాని యొక్క సార్థకత అంటే అశోక పిల్లర్ అంటేనే మనకి ఒకలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్. ఎందుకంటే మన జాతీయ చిహ్నం. సో అట్లాంటి దానికి చేసినప్పుడు సడన్గా ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే మనకి ఈ 150 సంవత్సరాల ఒంగోలు చరిత్ర ఉందని చెప్పేసి రావడంతోనే సో దానికి ఒక గుర్తుగా ఈ చిహ్నాన్ని ఇక్కడ పెడితే దానికి నామకరణం చేస్తే బాగుంటుంది ఈ చర్చ్ సెంటర్లో అని చెప్పేసి అని నేను జస్ట్ ప్రతిపాదించినప్పుడు ఎమ్మెల్యే గారు వారు విజన్తో ఉంటారు కాబట్టి ఇమీడియట్గా దాన్ని అగ్రి అవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ స్తూపాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజే ఎందుకు ఆవిష్కరించుకున్నాము అని అంటే కనుక 150 సంవత్సరాలు అనేది ఈ రోజు నుంచి మనకి కౌంట్ అవుతుంది. అంటే ఈ రోజు నుంచి 1 అయితే 150 రోజు, ఈరోజు రేపటికి 149, తర్వాత రోజుకి 148, ఇట్లాగా కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకుంటూ మనము ఆ ఎండ్ రోజుని ఏ రోజైతే మనకి 30th సెప్టెంబర్ 2026 అంటే 30th సెప్టెంబర్ 1876లో ఎప్పుడైతే మనకు మున్సిపాలిటీ ఫామ్ అయిందో ఆ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో సుమారు ఎంత వైడ్ జరిగింది కాబట్టి, రోడ్డు జరిగింది కాబట్టి జనార్దన్ గారు కృషి ఎప్పుడు కూర్చున్నా, ఎప్పుడు మాట్లాడుతున్నా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంటారు. అంటే విజయ్ కుమార్ గారు అంటే ఇద్దరు కలిసి ఈ మున్సిపాలిటీని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి రథసారథిగా మన కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కలెక్టర్ గారు ఎప్పుడు బాగా నాలెడ్జ్ గల వైద్య విశాఖపట్నంలో చేశారు కాబట్టి ఆయన అన్ని రకాలు తెలుసు. ఇప్పుడు ఇన్ఛార్జి మున్సిపాలిటీ కూడా కలెక్టర్ గారు కాబట్టి దానికి ముందుకు తీసుకెళ్తారు. అద్దంకి రేనంగవరం రోడ్డు నల్లవాగు సమీపంలో స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు మర్రిపూడి మండలం కెల్లంపల్లి గ్రామానికి చెందిన 24 సంవత్సరాల గోగుల ప్రవీణ్గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఎర్రగొర్ల శివప్రసాద్ను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పడితే ఈ కళ్ళు చీలి బ్రేక్. రానున్న ఏడాది కాలంలో ఒంగోలులో క్రికెట్ స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూరు రోడ్లో క్రికెట్ వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి నెట్ ప్రాక్టీస్లో పాల్గొన్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇష్టంగా చూసే ఆట క్రికెట్ అని ఎమ్మెల్యే జనార్దన్ అన్నారు. విద్యతో పాటు క్రీడల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆకాంక్షించారు.
జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ నాగేశ్వరరావు, డాక్టర్ జవహర్, సభ్యులు నామినేని కిరణ్, నల్లూరి రవి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎంతోమంది కూడా తనకి ఈరోజు స్కూల్ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఎంతోమందికి టాలెంట్ ఉంది. టాలెంట్తో పాటు వాళ్ళకి కోచింగ్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళకు ఉండే టాలెంట్ కూడా బయటకు వచ్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దానికోసం మన జిల్లా నుంచి కూడా ఒక మంచి టీం కూడా తయారవడానికి అవకాశాలు ఉంటాయి. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఈ క్రికెట్ అసోసియేషన్లో ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్ పెట్టుకోవటం, దానికి కూడా ట్రైనర్స్ని కూడా పెట్టడం, వాళ్ళకు ఉండే టాలెంట్ని ఇంకా కూడా ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా దానికి ఒక మంచి కోచింగ్ ఇవ్వటం, ఇలాంటి అన్ని కూడా కార్యక్రమాలు మన అసోసియేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. దాంతోపాటు ఉండే పరిస్థితులను కూడా మనం చూసుకొని ఎక్కువ మందిని స్టూడెంట్స్ని కూడా చేసుకునే విధంగా చేస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ఈ మధ్య కూడా వచ్చి గ్రౌండ్ ఇదేదో ప్రైవేట్ గ్రౌండ్ వాళ్ళు ఏదో టెంపుల్ది ఖాళీ చేయాలని అంటే దానికి మళ్ళీ కూడా మనం 6 ఎకరాలు దానికి అలాట్మెంట్ కూడా చేసాం. ఎండోమెంట్స్ ల్యాండ్ ఉంటే దాంట్లో అన్ని అంగులతోటి కూడా అది కూడా రెడీ అవుతుంది. ప్రస్తుతం ట్రైనింగ్ మీకు అందరు కూడా అసోసియేషన్ ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనము ఉండే దాంట్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ టౌన్లో మొన్నే మనం 2014-2019లో ఇదే ఒంగోలులో నేను ప్రెసిడెంట్గా ఉన్నానప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అనేది క్రికెట్ ప్రకాశం అని 9 రంజీ మ్యాచ్లు చేశాను ఇక్కడ ఒంగోలులో. మీరు నమ్ముతారో నమ్మరో 9 రంజీ మ్యాచ్లు జరిగిన ఒంగోలులో 2014-2020కి 9 రంజీ మ్యాచ్ల తర్వాత గేమే లేదు. మళ్ళీ మన వాళ్ళు వచ్చి దీనికి మళ్ళీ స్టార్ట్ చేసి నిజంగా సేమ్ టెంపో తీసుకొస్తున్నారు. డెఫినెట్గా మన ఫ్యూచర్లో మన అసోసియేషన్ తరఫున మళ్ళీ ఇక్కడ ఒంగోలులో రంజీ మ్యాచ్ హోస్ట్ చేస్తాము. మన ఒంగోలులో శ్రేయస్ అయ్యరు, షడల్ ఠాకూరు, ధవల్ కుల్కర్ని, మొహమ్మద్ కేఫ్ అందరు ఆడినోళ్ళే ఒంగోలులో. అందరు ఇక్కడ ఒంగోలు ఆడి, పృథ్వీ షా అందరు ఒంగోలు ఆడినోళ్ళే, అందరు ఒంగోలు ఆడి మ్యాచ్లు ఆడినోళ్ళే. మళ్ళీ ఆ పూర్వవైభవం రావాలని కోరుకుంటూ విద్యార్థుల్ని మిగతా చెడు అలవాట్లకు దూరంగా ఉంచి ఈ క్రికెట్కి ఫిట్నెస్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా మన శాసనసభ్యులు గారికి మనకి ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న సమస్యను తెలియజేయటం. ఏంటంటే ముఖ్యంగా మన మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు, కానీ వారికి సరైన సదుపాయాలు లేవు. ఒక నెట్ ప్రాక్టీస్కి ఒకటే వాడుకుంటున్నాము. ఏదైనా ప్రాక్టీస్ మ్యాచ్ కావాలంటే రాజనేతలు వెళ్ళి ప్రాక్టీస్ మ్యాచ్, సెలక్షన్ మ్యాచెస్ జరుపుకోవాల్సి వస్తుంది. కాబట్టి అదే ఇక్కడే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. మరి ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ దాదాపుగా 3 దశాబ్దాల పైన ఉన్నా కూడా ఇంకా దీనిలో చాలా కొరతలు ఉన్నాయి. మరి ఆ కొరతలు ఈ ఏడు మరి మన శాసనసభ్యులు గారి సహకారంతో ఒక స్టేడియం నిర్మించడం కానీ అట్లనే దానికి కొన్ని సౌకర్యాలు కల్పిస్తే రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో ఉన్నట్టే ప్రకాశం జిల్లాలో కూడా ఒక మంచి స్టేడియం ఉండి అక్కడక్కడ మినీ స్టేడియంలు ఉండి క్రీడాకారులు ఒక ఫలితాలు సాధించడమే కాదు వాటికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలన్న ఉద్దేశంతో మరి స్థానిక శాసనసభ్యులు గారి సందర్భంలో మన ముఖ్య అతిథి చేయించుకుందాం కొద్దిగా. చెప్పి కొట్టు. నటుడు నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె మ్యారేజ్ రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. సతీమణి సురేఖతో మెగాస్టార్ చిరంజీవి ఈ ఫంక్షన్కు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. మెగాస్టార్ దంపతులకు బండ్ల గణేష్ దంపతులు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఫంక్షన్కు విచ్చేసిన అతిథులు మెగాస్టార్తో ఫోటోషూట్కు పోటీ పడ్డారు. మెగాస్టార్ ఆత్మీయంగా అందరినీ పలకరిస్తూ ప్రతి ఒక్కరితో ఫోటోషూట్లో పాల్గొన్నారు.
పీఎం సూర్యఘర్తో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకి నియోజకవర్గం అనమనమూరులో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 3 నెలల్లో 6 లక్షల సూర్యఘర్ సోలార్ కనెక్షన్లు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చని మంత్రి వివరించారు. 18 లక్షల వ్యయంతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. అంకమ్మ తల్లి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. లేదనుకో సబ్సిడీ రాదు, మళ్ళీ మన గవర్నమెంట్ డబ్బులు కట్టాలి. అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకని మిమ్మల్ని నేను ఒత్తిడి చేస్తాను, స్పీడ్గా చేయమని. అదే అర్థమైంది. గ్రిల్ లాగా అప్పుడు అది 40 దాకా కట్టేసి పోరా, గ్రిల్ లాగా వేసేసాం. వేస్తే మనం గాలి వచ్చింది. మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషాణహం యదా వాగిదః మహాలక్ష్మీ స్వరూపణ్య దుర్గాదిరో బుద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్ఠనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. మంగళాశాసనవరేర్మదాచార్య భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ ధనం వసుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి. ఒంగోలు రంగారాయుడు చెరువు గాంధీ బొమ్మ వద్ద ఒంగోలు వాకర్స్ అండ్ జిమ్ మేట్స్ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. మిగిలిన కూడా దిగండి, ఫోటో దిగండి. నిర్వాహకులు పైన మల్లికార్జునరావు, ఎస్దాన్ బాషా, హెచ్ఎం వెంకట్రావు, వెంకటేశ్వర్లు, బాబు, మధు, తుమ్ము వెంకట్రావు, కొఠారి రాము, దాసరి పేరయ్య, బొడ్డు భారతి, నీలి శ్రీదేవి, విజయ, పార్వతి, సృజన, రమాప్రసాద్, సుజాత, శ్రీను, హాలీవుడ్ వెంకటేశ్వర్లు, చక్రవర్తి, వాసవి క్లబ్ జిల్లా అధ్యక్షులు అన్నం రాజా, ఆనంద్, కృష్ణ పాల్గొన్నారు. ఒంగోలు వాకర్స్ అండ్ జిమ్ మేట్స్ ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం కూడా 2025 ఆ జిమ్ దగ్గర సలివేంద్ర పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరం కూడా ఎండల తీవ్రతను బట్టి మేము ఇక్కడ ఒంగోలు వాకర్స్ తరఫున చిన్న కార్యక్రమం సలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమానికి మహిళలు కానీ మన జిమ్ము వాకర్స్ అందరూ కూడా హాజరయ్యారు. ఎందుకంటే ఉండే రోజుల్లో ఎండాకాలం ఇంకా ఎక్కువ, మే జూన్లో కూడా ఇంకెక్కువ ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ దృష్ట్యా మేమందరం కూడా ఆ కమిటీ మాట్లాడుకొని ఎలా చేద్దాం ఏందని చెప్పేసి, జిమ్ము లేదు, తర్వాత జిమ్ము లేకపోయినా పర్లేదు, ఇక్కడ మన తు వెంకట్రావు గారు, బంగారయ్య గారు, రాము గారు, పేరయ్య గారు వీళ్ళందరూ చాలా సహకరించారు. అలాగే దీనన్నిటికీ కారణమైన మన మల్లికార్జునకి ప్రత్యేక ధన్యవాదాలు. ఏ ప్రోగ్రామ్ అయినా ముందుంటారు ఆయన. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరి ఇంకెన్నో చేయాలని మనం కోరుకుందాం. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎండాకాలంలో ఈ వాకర్స్ అంటే వాకింగ్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి వాటర్ దప్పికేస్తండి. సో ఆ దప్పికని తీర్చేందుకు గాను
మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా ఆ థాట్ గొప్ప విషయం. మరి వారితో కలిసి మేము భాగస్వామి అయినందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ మ్యాటర్ కవర్ చేసినందుకు ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. తిరిగి వార్తలకు స్వాగతం. కందుకూరులో పురాతనమైన డ్రైనేజీ కాలువలు, రోడ్లు శిథిలావస్థలో ఉండటంతో వాటి స్థానంలో కొత్తగా నిర్మించే పనులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. పలు వార్డుల్లో 1.91 కోట్ల రూపాయలతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఎంత విధ్వంసం జరిగిందో మనందరికి కూడా తెలుసు. అయినా కూడా ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడుపుతున్నారంటే దానికి ఉదాహరణే మన కందుకూరు మున్సిపాలిటీ. ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ కందుకూరు మున్సిపాలిటీకి కనీసం మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక మాట ఈ కందుకూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ మున్సిపాలిటీ మౌలిక వసతులకి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి దానిలో భాగంగా ఈరోజు మున్సిపాలిటీకి అనేక మార్గాలుగా నిధులు కూడా మనకు సమకూరుస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మున్సిపాలిటీలో గత 30 సంవత్సరాల క్రితం రోడ్లు వేసి అవి కనీసం డ్రైన్లు కూడా మొత్తం కూలిపోయి పరిస్థితి ఉంది. వాటన్నిటికి కూడా 1 by 1 ఉన్న నిధుల్ని దాన్ని డివైడ్ చేసుకుని ఏ ప్రాంతంలో అయితే మరీ దారుణంగా ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి మున్సిపాలిటీలో ఉన్న మౌలిక వసతులు పెంచేదానికోసం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో పాత ఎప్పుడైతే ఓల్డ్ ఏరియా ఉందో ఆ ఏరియాలో ఉన్న రోడ్లన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. లాస్ట్ స్టేజ్కి వచ్చినా అన్నీ కూడా రెక్టిఫై చేసి మళ్ళీ కూడా వాటి మీద ఇంకొక లేయర్ వేయడం కానీ ఆ కాలువలు కానీ అన్నీ కూడా రెక్టిఫై చేసి రేపు మున్సిపాలిటీని ఒక మంచి అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలో కందుకూరు మున్సిపాలిటీ కూడా ఉండేదానికి మా వంతు కృషి చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా పట్టణ ప్రజలు కూడా దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కొరిసిపాడు మండలం మేదరమెట్ల సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ టైర్ పేలి అదుపు తప్పడంతో రోడ్డు మార్జిన్లోకి దూసుకు వెళ్ళింది. ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్ని రక్షించడానికి పోలీసు యంత్రాంగం, 108 సిబ్బంది, ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి సురక్షితంగా కాపాడారు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బ్రేక్ ఏమన్నా లాగాలంటే ఇదిగోండి గొప్ప ప్రైవేటు పాఠశాలల్లో చదువులు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే నినాదంతో బల్లికురవ మండలం మక్కినవారిపాలెం జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఖాసిం వినూత్న రీతిలో ట్రాక్టర్లో మైక్ పెట్టుకొని తోటి ఉపాధ్యాయులతో ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించండి, వారి బంగారు భవిష్యత్తును మేము తీర్చిదిద్దుతామని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు, మన జీతం మనకు వస్తే మేలు అనుకుంటున్న కాలంలో సామాజిక బాధ్యతతో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల అభివృద్ధికి స్వయంగా పూనుకోవటం, గ్రామాన తిరగటం ఖాసిం మాస్టర్ నిబద్ధతను చాటుతుంది, పలువురి మన్ననలను అందుకుంటుంది. నన్ను అడగొచ్చు, నిలదీయొచ్చు, అన్నిటికీ జవాబులు మేము చెబుతాం. చదువు మేము చెబుతాం మీ పిల్లలకి. మాది గ్యారంటీ, మాది పూచి, మేము ఇక్కడే ఉంటాం 5 సంవత్సరాల పాటు. కాబట్టి తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచించండి. ప్రైవేటు బస్సుల్ని పల్లెల్లోకి రానియకండి.
వాళ్ళు ప్రైవేటు బస్సుని మీరు వస్తే గవర్నమెంట్ వాళ్ళు మేము తిరగటం వృధా. ఆర్టీసీ బస్సు రాకపోతే ఎలా వృధానో, ఆటోలు ఎలా యాక్సిడెంట్లు చేసి పెడతాయో ప్రైవేటు వాళ్ళు కూడా అంతే. 10,000కి 12,000కి పాపం వాళ్ళు ఏం చదువులు చెబుతారు. BA BEDలు చదివి అనుభవం ఉన్నటువంటి, MA BEDలు చదివి అనుభవం ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని నమ్మండి. DSC రాసి IAS తో ఈక్వల్ గా ఉన్న DSCని రాసి వచ్చిన ఉపాధ్యాయులు మన పాఠశాలలో ఉన్నారు. ఉపయోగించుకోండి. పిల్లలు తగ్గారనుకోండి, మన పాఠశాలలో సెక్షన్లు తగ్గుతాయి. కాబట్టి మీ పిల్లల్ని మన గ్రామంలో ఉన్నటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల్ని మండల ప్రాథమిక పాఠశాలలో మరియు 6 నుంచి 10 తరగతులకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించి ఈ కార్యక్రమం ఈ పిల్లల్ని చేర్చుకునే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే మేము భరోసా ఇస్తున్నాం. పిల్లవాడిని మీరు పంపండి, చదువుతూ మేము బయటికి పంపిస్తాం. 10th క్లాస్ పాస్ చేయించి మేము బయటికి పంపిస్తాం. ఇది మా భరోసా, ఇది మా వాగ్దానం. మమ్మల్ని నమ్మి మీరు మా మీద విశ్వాసం ఉంచి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. ప్రైవేటు పాఠశాలల బస్సుల్ని ఊళ్ళోకి పల్లెలోకి రానివ్వకండి. ఆ బస్సుల్లో ఉన్న పిల్లల్ని మా దగ్గరకు తీసుకొచ్చి చేర్చండి. మాది గ్యారంటీ. చదువు రాకపోతే మమ్మల్ని అడగండి. ఈ విషయాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా మీ పిల్లల్ని మా ప్రభుత్వ పాఠశాలలో. ఎర్రగొండపాలెం పట్టణంలో సిఐ అజయ్ కుమార్, ఎస్ఐ దేవకుమార్, పోలీస్ సిబ్బంది విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కస్తూర్బా స్కూల్ సమీపంలోని కాలనీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు కొనసాగించారు. సరైన పత్రాలు లేని ఒక ఆటోతో పాటు 7 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల వివరాలను నమోదు చేసి యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గంజాయి అమ్మకాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆన్లైన్ గేమ్స్తో ఆర్థికంగా, మానసికంగా ఎదురయ్యే నష్టాలను వివరించారు. పంచాయతీలు ఉన్నాయా? కోర్స్ అయిపోయింది. నీ పేరు మీద ఎవరు అందరూ ఒక పక్కన ఇటు నువ్వు కూడా ఇటు 5 కిలో ఉంటాయా? 24 ఇళ్ళు ఉన్నాయి సార్. 24 ఇళ్ళు. వేరే ఎంత అసైన్మెంటా రిజిస్టర్లా? అంటే ఏ ఊరు పట్టా గిట్ట అసైన్మెంట్ పట్టాలు ఏమన్నా ఉన్నాయా? మాట లేకుండా జైలుకి పంపిస్తాం. అట్లాంటివి అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. మీ అందరిది ఏ ఊరు? అంటే ఇది ఇక్కడ ఈ వచ్చి కట్టుకొని ఉంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చి? ఇప్పుడు అయ్యమటిపల్లె ఇట్లా చుట్టుపక్కల దాపల్లి వాళ్ళు ఇక్కడ నల్లగుంట్ల, కొత్తపల్లి, మొగులుపల్లి. ఓకే. ఏడుకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంతా పాతాళ్ళు అంతా ఒక 10 ఏళ్ళ. 10 పైన సార్. కొత్త వాళ్ళు ఎవరు లేరు. జాగ్రత్తగా ఉండండి. ఈ గొడవలు గాంజా, ఈ గేములు, ఆన్లైన్ గేమ్లు అట్లాంటి వాటి జోలికి పోవద్దు. ఏదన్నా ఉంటే మాకు సమాచారం ఇవ్వండి. 100కి కానీ 112కి కానీ కాల్ చేసి చెప్పండి. ఇప్పుడు కాగితాలు ఉన్నాయి, ఇచ్చి పంపిస్తాం. కాగితాలు లేని తెప్పించుకోండి. నేను 3-4 రోజులు టైం ఇస్తాను. ఈ 3-4 రోజుల్లోపు వస్తే కాగితాలు. యుక్త వయస్కులైన బాలబాలికలకు సరైన మార్గదర్శకత్వం, అవగాహన మరియు రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. ప్రకాశం జిల్లాలో బాలబాలికల సమగ్ర అభివృద్ధి, సాధికారతను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన కిషోర వికాసం వేసవి శిక్షణ కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు. 11 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల శారీరక, మానసిక, సామాజిక విద్యాభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జేసీ తెలిపారు. కిషోర వికాసం వేసవి కార్యక్రమం ద్వారా టీనేజ్ బాలబాలికలకు విద్య యొక్క ప్రాముఖ్యత, పాఠశాల విద్య కొనసాగింపుపై అవగాహన కల్పించాలన్నారు. సంపూర్ణ ఆరోగ్యం, పోషకాహారం, వ్యక్తిగత ఋతు పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలపాలన్నారు. బాల్య వివాహాల నిషేధ చట్టం, టీనేజ్ గర్భధారణ వల్ల కలిగే సమస్యలు, పోక్సో చట్టం, బాలల హక్కులు, సైబర్ భద్రత, స్వీయ రక్షణ, జీవన నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిపిఓఎం వెంకటేశ్వరరావు,
డిఈఓ రేణుక, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటేశ్వర్లు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి నాగమణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిడిపిఓలు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాలో ఇంకా కూడా చైల్డ్ మ్యారేజ్ చాలా ప్రెవలెంట్గా ఉంది. సో ఇవన్నీ ఇష్యూస్ మీద మేము ఒక స్పెషల్ ఫోకస్గా పెట్టుకొని పిల్లలకి ఇంకా అవగాహన కల్పిస్తాము. వాళ్ళ పేరెంట్స్కి, తర్వాత గ్రామ సభలు పెట్టి సో వేరే వేరే ఐటమ్స్ ఉంటాయి దాంట్లో. సో ఫస్ట్ ఐటమ్ ఏంటంటే మేము స్టార్ట్ దేంతో చేస్తాం, సెల్ఫ్ ఐడెంటిటీతో స్టార్ట్ చేస్తాం. అంటే నేను ఎవరున్నాను, నేను ఎట్లా చదవాలి, తర్వాత ఏమేమి కరెక్ట్గా ఉన్నాయా, ఏమేమి కరెక్ట్గా లేవు సమాజంలో, తర్వాత నాతో జరిగిన స్కూల్లో, ఇలాంటి ఇష్యూస్ మీద ఈరోజు మీకు చెప్తాము. ఇలాంటివి ప్రతి వారం ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ప్రతి వారం ఒక్కొక్క ప్రోగ్రామ్ ఇలాంటివి పెడతాము. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా కొంచెం ఇంత స్ట్రిక్ట్గా కాకుండా కొంచెం డిస్కషన్ మోడ్లో వచ్చి హ్యాపీగా దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఇది అందరికీ బోర్ కొట్టడానికి ప్రోగ్రామ్ కాదు. మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి డిస్కషన్ చేసుకొని దానికి ఇంక్లూడింగ్ మనల్ని పేరెంట్స్ని కూడా ఏదైనా ప్రమాదకరమైన పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఇన్ఫ్లుయెన్స్కి వెళ్తారు ఆ మత్తు పదార్థాలకి, చాలా ప్రమాదకరం. మనం చూస్తూ ఉంటాం జైలు విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమేమి చేశారు అనేది మనం చూసినట్లయితే చాలా ప్రమాదకరమైన పనులు చేస్తారు. తల్లి తండ్రి అనేది తెలియకుండా, అన్న తమ్ముడు అనేది తెలియకుండా, అక్క చెల్లి తెలియకుండా ఏది పడితే తీసుకొని కొట్టడము, ప్రాణాపాయానికి గురి చేయటము, ఇట్లాంటివి చేస్తారు ఆ ఇన్ఫ్లుయెన్స్లు. అందుకని మొట్టమొదటి దశ నుండే ఓపెన్గా పిల్లలతో ఉండి మాట్లాడుతూ ఏం చేస్తున్నారో గమనిస్తూ మనం కన్ను వారి మీద ఉంచి ఖచ్చితంగా ఇవి తెలుసుకొని నిరోధించి వారికి జ్ఞానాన్ని కలగజేస్తే తప్ప సొసైటీలో ఈ మార్పును తేలేము. దీనికి అందరం కూడా నడుము కట్టుకొని చక్కగా మన ప్రకాశం జిల్లాలో చాలా విరివిగా దీని మీద యాక్టివిటీ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి జరుగుతూ ఉంది. దానికి మనం కూడా మన వంతు సహకరించి అందరూ ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తిరిగి మొన్న కూడా కలెక్టర్ గారు టీసీ తీసుకున్నప్పుడు నేను మాట్లాడటం జరిగింది. చాలా చోట్ల పిల్లల పట్ల లైంగికంగా కొన్ని వేధింపులు అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా మన స్కూల్లో కూడా అటువంటి మాలెస్టేషన్ కేసెస్ కూడా ఎన్నో రిపోర్ట్ అవుతున్నాయి. పిల్లలకి మనము ఏవైనా అలాంటివి వచ్చినప్పుడు రిపోర్ట్ చేయాలి, అలాంటివి జరగకుండా వాళ్ళు ప్రొహిబిట్ చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని చట్టాలు ఉన్నాయి మనకి. పోక్సో అనే యాక్ట్ ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని. అలాగే PCMA అని కూడా, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. ఇలాంటి చట్టాల పట్ల కూడా వాళ్ళకి అవేర్నెస్ కలిగించే విధంగా కూడా మనందరూ కూడా దీని ఒక మనసుకు తీసుకొని చేయాల్సిన ప్రోగ్రామ్. చాలా సెన్సిటివ్ ప్రోగ్రామ్ ఇది. సో ఇలాంటి ఆకృతులు ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ జరగకుండా పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము అటువంటి సెషన్స్ పెట్టి చేయాలి. పిల్లలందరినీ కూడా వాళ్ళకి చట్టాలు ఏవేవైతే వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి, అలాంటివి జరిగినప్పుడు మనం ఎవరికి రిపోర్ట్ చేయాలి. ఇందాక మన డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు కూడా ఆరోగ్యము, న్యూట్రిషన్, ఇలాంటి అంశాల పట్ల కూడా పిల్లలందరికీ, అడల్ట్స్ అందరికీ, టీనేజ్లో ఉన్న పిల్లలే కిషోరులు అనమాట, 11 నుంచి 18 years ఆఫ్ ఏజ్ పిల్లలందరూ కూడా ఈ గ్రూప్లోకి వస్తారు. వాళ్ళందరినీ కూడా మనం ప్రాపర్గా గైడ్ చేసి వాళ్ళే రేపు పొద్దున మన దేశానికి మంచి పౌరులు అవుతారు, దేశ సేవకి ఎంతో ఉపయోగపడతారు. సో వాళ్ళ ఎనర్జీస్ అంతా కూడా ప్రాపర్గా ఛానలైజ్ చేయాలి. వాళ్ళు విద్య పట్ల కూడా చక్కగా చదువుకునే విధంగా మనం చేయాలి. మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో సుదర్శన హోమాన్ని నిర్వహించారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర వైశాఖ మాసంలో సుదర్శన హోమం నిర్వహించడం పుణ్యఫలాలను ప్రసాదిస్తుందని, ఆయురారోగ్యాలు, విజయాలు సిద్ధిస్తాయని నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నెంబర్ ఇస్తాను, పంపించలేదు, మొబైల్ టీవీలు ఇచ్చేస్తాను. లేదు దాని కింద డ్రెస్సింగ్ పర్సులో ఉండి తీసుకో 500 తీసుకో.
కరిష్యే. మీకు అందరికీ కూడా 2 చక్కగా ఇస్తున్నారు. కొద్దిగా కర్పూరం పెట్టుకొని కర్పూరం వేసేసేయండి. వేసిన తర్వాత చిన్న చిన్న కళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒంగోలు ప్రకాశం భవనం కూడలిలో అశోక ధర్మ చక్ర స్తూపం ఆవిష్కరణ. ఇదొక చారిత్రక ఘట్టం అన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. అద్దంకి రేనంగివరం రోడ్డులో రోడ్డు ప్రమాదం. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. నటుడు నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి సందడి. మెగాస్టార్తో ఫోటోషూట్కు పోటీ పడిన ప్రముఖులు మరియు అతిథులు. డి న్యూస్లో నేటి మాట. కోపంతో నిండిన హృదయం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేదు. చిరునవ్వే మనసులోని అశాంతికి సరైన ఔషధం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.